స్థానిక క్యాంప్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి తప్పుడు రాతలు, విష ప్రచారం, అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గడిచిన 3 సంవత్సరాల్లో చీరాలలో అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ చీరాల డెవలప్మెంట్ చేయాలని సంకల్పంతో అహర్నిశలు పనిచేస్తూ ఉన్న మనిషిపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని పంచాయతీ వ్యవస్థను దుర్వినియోగం చేసింది. గత ప్రభుత్వం మూతపడిన చెక్పోస్ట్ను పునఃప్రారంభించి పంచాయతీకి అనుసంధానం చేస్తే వీటిపైన కూడా దుష్ప్రచారం చేస్తున్న నైతిక విలువలు లేని మీడియా సంస్థ సాక్షి పత్రికకు సిగ్గుపడాలి. డబ్బు కొట్టు బదిలిపట్టు ఎక్కడ ఎవరు తీసుకున్నారో, పెన్ను పేపర్ ఉంటే ఏది రాస్తే అది నిజమవుతుందా? పంచాయతీ కార్యదర్శి వీఆర్ఓ పోస్టులకు 20 లక్షల ఎవరు తీసుకున్నారో, ఎవరు ఇచ్చారో మీకు దమ్ముంటే నిజాలు బయట పెట్టాలని పత్రిక సమావేశంగా ఛాలెంజ్ విసురుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, నా ముందున్న మా పత్రికలకు, పత్రికా పారిగతికులకు అందరికీ నమస్కారాలు. అయితే నేను వాటర్ ఎఫ్టీకి నారాయణరావుని. మా వాటర్ ఎఫ్టీ టోల్ గేట్ గురించి పెట్టి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ పత్రికా విధంగా కానీ ట్రోల్ చేస్తూనే ఉంటున్నారు. ఎంఎం కొండయ్య గారు ఎమ్మెల్యే గారిని మేము గెలిచిన దగ్గర నుంచి 3 నెలల నుంచి మా పంచాయతీ పరిస్థితి బాగలేదు సార్, కనీసం చెత్త ఎత్తే కార్మికులకు కూడా 12 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళు ధర్నా చేసుకుంటూ ఉన్నారు, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది మా పంచాయతీ, వాళ్ళని కాపాడండి అని మేము గెలిచిన 3 నెలల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. కొండయ్య గారు దాని మీద స్పందించి మీ పంచాయతీకి ఏం చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడిగారు. సార్, గత ప్రభుత్వంలో కృష్ణమోహన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒక టోల్ గేట్ పెట్టారు. ఆ గత 5 సంవత్సరాల్లో అప్పుడు ప్రతి నెల 1 లక్ష రూపాయలు మా పంచాయతీకి ఆదాయం వచ్చేది. కొంతవరకు ఇబ్బంది లేకుండా పంచాయతీ గడిచిపోయేది. అట్లాగే అయిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యే గారు అయిన బలరాం గారు వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ చేశారు. మధ్యలో 1 సంవత్సరం తర్వాత వాళ్ళు బళ్ళు రామాపురం పోతూ ఉంటే అక్కడ గొడవ జరిగి, అక్కడ కొట్లాట జరిగి కేసులు పెట్టుకొని అక్కడ ఆ గొడవల వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. టోల్ గేట్లు మొత్తం వాడరేవు, రామాపురం కూడా ఇప్పుడు ఆపేయడం జరిగింది. అంతే తప్ప దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు పెడితే మాకు బాగుంటుంది సార్, మా పంచాయతీ బ్రతికింది సార్ అని మేము అడగడం జరిగింది. సరే, తర్వాత మళ్ళా ఎమ్మెల్యే గారు దాని మీద డిపిఓ గారితో మాట్లాడటం, డిపిఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవడం, దాన్ని పెట్టడం, మళ్ళా పెట్టించడం కోసం దాని అనుమతులు తీసుకొని మళ్ళా పెట్టించడం జరిగింది. పెట్టడానికి కూడా ఎమ్మెల్యే గారు ఆ రోజు చాలా దూరంలో ఉన్నారు. విజయవాడలో చంద్రబాబు గారితో ఉండి అక్కడ జరుగుతున్న ఫ్రెండ్లో మన ఎమ్మెల్యే గారు కూడా అక్కడ వాటితో సహాయ సహకారాలు చేస్తూ ఉండగా మేము పిలిచి సారి ఓపెన్ చేస్తే ఇప్పుడు వినాయక చవితి నిమగ్నాలు జరుగుతున్నాయి కాబట్టి పంచాయతీకి ఎంతో కొంత ఆదాయం వచ్చింది, మీరు ఎట్లయినా రావాలి సార్ టైం కుదించుకొని అంటే 6 గంటలకు బయలుదేరి 7 గంటలకు వస్తాను, మీరు ఓపెన్ పెట్టుకోండి అని చెప్పి ఓపెన్ పెట్టించారు. ఓపెనింగ్ జరిగిన తర్వాత ప్రతిరోజు రాస్తున్నారు. సార్, మా పంచాయతీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇబ్బందుల్లో ఉన్నది అంటే అనేక రకమైన యాత్రికులు వాటర్ పంచాయతీకి వస్తారు. అక్కడ చెత్త చెదారం, బాటిల్స్, ఈ విధమైన చాలా చెత్తలు వేసిన వల్ల దానికి ప్రత్యేకమైన వర్కర్స్ కావాలి. వాళ్ళకి ఎక్కువ మందిని వర్కర్స్ పెట్టి చేపియాలంటే మా పంచాయతీలో ఆదాయం లేదు. పంచాయతీకి ఎన్నికలు జరగలేని మూలంగా ఆదాయం లేక మేము ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని పెట్టించినందుకు అనేక పత్రికలు ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఏదో ఆ డబ్బుల్ని ఎమ్మెల్యే గారే ఏదో వసూలు చేపిస్తున్నట్టు, ఎమ్మెల్యే గారే దీన్ని ఎంత టోల్ గేట్లు పెట్టి దందాలు చేస్తున్నారని రాస్తున్నారు. అసలు పంచాయతీ సెక్రటరీకి అనుమతులు ఇచ్చిన డిపిఓ గారు ఈ డబ్బులు ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిన అవసరం ఏముంటుందండి? అసలు ఎమ్మెల్యే గారికి ఎంత దందా చేస్తారు? దాన్ని అధికారికంగా దాన్ని పర్మిషన్ తీసుకొని పంచాయతీ స్టాఫే దాన్ని వసూలు చేస్తుండగా నాకు ఎమ్మెల్యే గారికి ఎట్లా ఇస్తారు? దాన్ని ఎందుకు అట్లా రాస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. పంచాయతీ స్టాఫే వసూలు చేయొచ్చు కదా అని ఒక పత్రికలో రాశారు. పంచాయతీలో ముగ్గురు స్టాఫ్ ఉన్నారు. ముగ్గురు స్టాఫ్ పంచాయతీని చూసుకోవాలి, పంచాయతీ ట్యాక్స్ వసూలు చేసుకోవాల్సి ఉంటుంది, పంచాయతీ పన్నులు వసూలు చేసుకోవాల్సి వస్తుంది. పంచాయతీలో పన్నులు చూసుకోవడానికి ఆ ముగ్గురు స్టాఫ్ సరిపోతుంది. అలాంటప్పుడు ఆ ముగ్గురితోనే పంచాయతీ విపరీతంగా బయట ప్రచారాలు చేస్తున్నారు. పైపెచ్చు మరి పత్రికాముఖంగా కూడా, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కూడా ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నాం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే మరి మా నాయకుడు మరి గత ఎన్నికలకు ముందు గత 2 ఏళ్లుగా అవిశ్రాంతంగా ప్రజల్లో వెళ్ళి మరి మంచి పేరు ప్రతిష్టలతో మరి వారి విధానాలతో మంచి పేరు తెచ్చుకొని మొన్న ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో గెలవడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, మన వైసీపీ నాయకులు
ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ మరి ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీటిని మేము ఖండిస్తున్నాము. మా నాయకుడు నికార్సైన నాయకుడు, మంచి వ్యక్తి, మానవత్వం కలిగిన వ్యక్తి, ప్రజలకు మేలు చేసే వ్యక్తి. ఈ 5 ఏళ్లలో చీరాలని సస్యశ్యామలంగా చేయగల కెపాసిటీ గల నాయకుడు మా మద్దులూరు. కానీ గవర్నమెంట్ నిధులు వస్తాయి, ఆ నిధులతో మనం డెవలప్ చేసుకోవచ్చు. ఒక రోడ్ వేయడానికి డబ్బులు లేవు, పారిశుద్ధ్య కార్మికులకి మా పంచాయతీలు దాదాపు 2 లక్షలు అవుతుంది ప్రతి నెల. ఈ డబ్బులను ఎక్కడి నుంచి తేవాలి? దీనికోసమని మేమందరం ఎమ్మెల్యే గారిని కలిసి, సార్ ఇట్లా ఇబ్బందిగా ఉంది, నిధులు లేదు, ఎలక్షన్లు పెట్టలేదు, ఎలక్షన్లు పెడితే మాకు నిధులు వస్తాయి కాబట్టి అంటే ఎలక్షన్ పెట్టడం వాళ్ళ కాదు, అంటే కోర్టులో ఉంది, దాన్ని వికెట్ చేసి ఎలక్షన్ పెట్టవచ్చు. కాబట్టి ఈ పంచాయతీలు బతకాలంటే ఏం చేయాలి? మనకు వచ్చే వనరులు చూసుకోవాలి. దాని మీద మనం ఎమ్మెల్యే గారిని కలిస్తే సరే ఆయన డిపిఓ గారితో మాట్లాడి ఏ విధంగా దాన్ని ఇచ్చేసాడు. మేము కూడా రామాపురం అంతా రెడీ చేసాం, అది కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నాం. ఇప్పుడు రామాపురం బీచ్ ఈ రోజు శుభ్రంగా ఉందంటే ప్రతి 1 డే, 1 రోజు నుంచి 2 రోజులు 3 రోజులకు ఒకసారి శుభ్రంగా చేసి ప్రతిరోజు కనీసం 7 మంది లేబర్ని పెట్టి ఆ బాటిల్స్ కానివ్వండి, ఈ క్యారీ బ్యాగులు కానివ్వండి, ఈ ఊడిపీయటం, బ్లీచింగ్ వేయటం ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది. ఇవన్నీ భరించండి, ఎక్కడెప్పుడు తేవాలి? టయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. 2-3 నెలల దాకా జీతాలు లేవు పంచాయతీల్లో. ఒక్క పంచాయతీలో గవర్నమెంట్ నిధులు లేకుండా ఎలా చేయగలరు? ఈ పేపర్కి ఇట్లా ఇచ్చిన వాళ్ళు గతంలో ఏం చేశారు? వీళ్ళు వచ్చి సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ గొడవ పడి ఆ బాక్స్ బగలగొట్టి కుర్రోళ్ళు కొట్టి గందరగోళం చేసి ఆపేశారు. ఈ తెలివితేటలు ముందు లేవా? వీళ్ళు నిజంగా ప్రజల మీద భారం పడడం చేయాలనుకుంటే రాగానే తీసేయాలి. తీసేయకుండా వీళ్ళ కారులను అడ్డగించారని వాళ్ళ ధ్వంసం చేసి ఆల్రెడీ ఇపుడిపాలెం స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కాబట్టి మీరు కూడా పెద్ద మనసు ఆలోచన చేసి పంచాయతీ ఎలా డెవలప్ చేయాలి, మనమంతా సహకారం ఎందుకు కొన్ని మా సూచనలు చెప్పండి, ఇచ్చేస్తాం తప్ప దీనికి ఎమ్మెల్యే గారు పెట్టాడు, ఎమ్మెల్యే గారు డబ్బులు పోతాయి. పత్రికా విలేకరులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మరి కొన్ని దినపత్రికల్లో ఎమ్మెల్యే గారు వసూళ్లు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, అందరి దగ్గర వసూలు చేస్తున్నారని మరి కొన్ని కథనాలు రావడం జరిగింది. మరి ఈ అవాస్తవమైన ప్రకటనలు పుంకాలుగా రావడానికి వెనక కారణం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, మరి వారు ఊహించని విధంగా మరి మద్దులూరు మాలకొండయ్య గారు చీరాల నియోజకవర్గంలో విజయం సాధించారు. మరి అది జీర్ణించుకోలేక పెద్దలు అన్నట్టు గత 2.5 సంవత్సరం నుంచి కొండయ్య గారు ఇక్కడ ఎంతో తిరిగి ఎంతో కష్టపడి ఇద్దరిని ఓడించేసరికి, ఒక కాంగ్రెస్ వైసీపీ పార్టీ వాళ్ళు ఇద్దరిని ఓడించి అఖండ మెజారిటీతో గెలిపించుకున్న ప్రజలు, వాళ్ళని గెలిపించిన ప్రజలను ఏమనలేక ఇక్కడ కావాలని కొండయ్య గారి మీద ఏదో ఒక నిందేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అన్నీ మంచి చేసి ఉంటే కొండయ్య గారిని ఎందుకు గెలిపిస్తారు ఈ ప్రజలు? అది ముందుగా గ్రహించుకోవాలి. ఇద్దరు ఓడిపోయిన పార్టీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే, అది తెలుసుకోవాలి మీరు ముందుగా. మరి ప్రజలు అంత తెలివి తక్కువగా కొండయ్య గారి మంచితనం, కొండయ్య గారి నీతి నిజాయితీ తెలియకుండా ఓటేసి గెలిపించారా? ఈ రోజు నిందలేస్తున్నారు. ఎక్కడ అవినీతి జరిగింది చెప్పండి. ఊరక పేపర్ ఉందని, ఊరక ప్రింట్ మీడియా ఉందని